నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీరామ్. ఐఎమ్ ఏ కార్నియా అండ్ రిఫ్రాక్టివ్ స్పెషలిస్ట్ అట్ హైదరాబాద్ ఐ హాస్పిటల్ బర్కత్పురాలో. ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ కంప్యూటర్స్ బాగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్లస్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల చాలామంది పేషెంట్స్ ఏమంటారంటే, సార్ కంట్లో నీళ్ళు కారుతున్నాయి, ఎక్కువగా కుడి కన్నులో లేదా ఎడం కన్నులో వాళ్ళు సిమ్టమ్స్ అనేవి బేసికలీ కన్ను నుంచి నీరు కారుతున్నాయి. ఇది నీరు కారేదనేది ప్రతి ఏజ్ గ్రూప్కి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. చిన్నపిల్లల్లో జనరలీ ఒక 7 నుంచి 15 వయసులో వాళ్ళకి ఎలర్జీ వల్ల ఎక్కువగా నీరు కారుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి స్కిన్ ఎలర్జీ, దుమ్ము వల్లన్నా ఏదైనా స్పెసిఫిక్ పదార్థం వల్ల ఎట్లయితే మనకి కొంచెం దురదనో ఇచ్చింగ్ అనో వస్తుందో అలా కంట్లో కూడా ఇచ్చింగ్ అని వచ్చి కొంచెం వాటరింగ్ వస్తుంది. ఇది కామన్గా వచ్చేది. ఇంకా కన్ను వచ్చింది కంజంక్టివైటిస్ అంటారు, అది అందరికీ వచ్చినట్టు నీరు కారడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ గ్రూప్ ఒక 18 నుంచి ఆల్మోస్ట్ 40-50 వరకు చాలామందికి ఆక్యుపేషనల్ రీజన్, అంటే ఎక్కువగా కంప్యూటర్ చూడడం, ఎక్కువగా ఏసీ ఎక్స్పోజర్ టు ది ఐ, కన్ను రెప్ప కొట్టపోవడము, దీనివల్ల మీకు డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటారు. అంటే మనకి కంప్యూటర్స్ వల్ల ఎక్కువగా నీరు కారుతూ ఉంటాయి, కొంతమందికి డ్రైనెస్ వచ్చి, దీన్ని నథింగ్ బట్ ఇవాపరేటివ్ డ్రై ఐ అంటారు. ఇది తగ్గించుకోవడానికి మనం కంప్యూటర్స్ కొంచెం జాగ్రత్తగా వాడాలి, నంబర్ 1. నంబర్ 2, సపోజ్ మీరు అరగంట పని చేస్తూ ఉంటే కంప్యూటర్ మీద, ఆ అరగంట తర్వాత ఒక 5 to 10 minutes లేదా 5 minutes మీరు దూరం ఆబ్జెక్ట్ని ఏదైనా చూసుకోవాలి, విచ్ ఈజ్ అరౌండ్ 20 feet అవే. అండ్ మీరు కాన్షియస్గా బ్లింక్ చేయండి, ఎందుకంటే కంప్యూటర్ చూస్తున్నప్పుడు మనం కన్ను రెప్ప కొట్టాం, మామూలు మనిషితో మాట్లాడుతున్నప్పుడు కన్ను రెప్ప ఎక్కువగా కొడుతూ ఉంటాం. కంప్యూటర్ చూసినప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ వల్ల కన్ను రెప్ప క్లోజ్ ఆర్ బ్లింకింగ్ అనేది తక్కువగా జరుగుతుంది. దీనివల్ల కూడా డ్రైనెస్ పెరుగుతుంది. సెకండ్, కన్ను రెప్ప కొట్టకపోతే లోపల ఉన్న ఆయిల్ గ్లాండ్స్ అనేవి కంట్రాక్ట్ అయ్యి ఆయిల్ అనేది బయటికి రాదు. సో ఉన్న నీరు కంటి నుంచి ఇవాపరేట్ అవుతూ ఉంటుంది టు ది అట్మాస్ఫియర్. అది ఏసీ రూముల వల్ల ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. దాంతో కన్ను నుంచి రిఫ్లెక్స్ వాటరింగ్ అంటారు, అంటే అయ్యో లేదే నీళ్ళని ఎక్కువ వాటరింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ దేనివల్ల అయితే వాటరింగ్ బిట్వీన్ 18 to 50 ఏజ్ గ్రూప్ మధ్యలో వచ్చే వాళ్ళకి. కొంతమంది బయట ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఆక్యుపేషన్ అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు లేదా ఫీల్డ్స్లో పనిచేసే వాళ్ళు. సో ఫీల్డ్ వర్క్ ఉన్న వాళ్ళకి ఈ దుమ్ము లేదా అవుట్ సైడ్ పొల్యూషన్ వల్ల ఆ గ్లాండ్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. అప్పుడు ఆయిల్ అనేది సిక్రీషన్ అనేది జరగదు, అండ్ దుమ్ము ఇవన్నీ చేరి మీకు కంటి నుంచి మళ్ళీ రిఫ్లెక్స్ వాటరింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ అంటే 50-60 తర్వాత వాళ్ళల్లో ఏంటంటే ఈ లిడ్స్ ఏవైతే ఉంటాయో ఈ స్కిన్ అవి కొంచెం ల్యాక్స్ అయిపోతాయి, ఆర్ దే బికమ్ ఆ ఎలాస్టిసిటీ పోతుంది. దాంతో ఉన్న వాటర్ని హోల్డ్ చేయలేకపోయేసరికి ఆ నీరు బయటికి రావడం జరుగుతుంది. సో ఈ కామన్ ఫీచర్స్ ఉన్నాయి, ఆర్ కామన్ థింగ్స్ బిట్వీన్ ఏజ్ గ్రూప్స్ ఏదైతే వాటరింగ్ కాస్ట్ చేస్తుందో. అన్నిటికంటే అన్ని ఏజ్ గ్రూప్స్లో వచ్చేది వాటరింగ్ రీజన్ ఒకటి కామన్ థింగ్ ఏంటంటే ఇన్ఫెక్షన్. రెండోది ఏంటంటే ఇక్కడ కంటి కింద ముక్కు దగ్గర ఒక గ్లాండ్ ఉంటుంది. ఈ గ్లాండ్ అనేది బ్లాక్ అయినప్పుడు ఆ నీరు కంటి నుంచి కిందకి వెళ్ళి గొంతులోకి వెళ్ళలేదు. సో అప్పుడు మీకు వాటరింగ్ అనేది ఇంకా ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఎప్పుడైనా వాటరింగ్ ఉంటే వారం 10 రోజుల కంటే ఎక్కువగా ఉంటే ఒకసారి మీ కంటి డాక్టర్ని చూడడం లేదా కన్సల్ట్ చేయడం మంచిది. చిన్నపిల్లలకి బేబీస్కి న్యూ బార్న్స్ కూడా నీళ్లు కారణం ఉంటుంది. అప్పుడు కూడా వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకుని అది ఇన్ఫెక్షనా లేకపోతే ఇట్లా బ్లాక్ అయిందా గ్లాండ్ అనేది వాళ్ళు చెప్తారు. దాని ప్రకారంగా మీరు ట్రీట్మెంట్ ఆయన ఆవిడ అడ్వైస్ చేస్తారు. యూ ఫాలో దట్, ఇట్ ఈస్ బెటర్.